అదేవిధంగా రైతులకు సంబంధించి నిన్న మన కొన్ని ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేమేదో గన్ని బ్యాగులు ఇవ్వట్లేదని, కొనుగోలు కేంద్రాల కాడికి అసలు ఇప్పటికి వెహికల్స్ రాలేదని చెప్పేసి కొందరు వాళ్ళ కార్యకర్తలకు ముసుగు తగిలించి వాళ్ళ కండువలు వేయించేసి మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా గోపన్పల్లిలో మనం మాట్లాడితే నిన్న గోపన్పల్లిలో ఉన్న రైతులందరూ కూడా ఏ విధంగా సమాధానం చెప్పారో మీకు అందరికీ కూడా తెలుసు. సో మేము పారదర్శకంగా నేను ఓపెన్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు అధికారులు ఈ రోజు కూడా మార్నింగ్ దాదాపు 40 కాల్స్ మాట్లాడినా రైతులతో ఉదయం నుంచి ఇప్పటి వరకే. రైతులందరూ కూడా ఎక్కడైనా ఇబ్బంది అయితే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, నేను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే వెహికల్స్ అరేంజ్ చేయడము, ఈ గన్ని బ్యాగ్స్ అరేంజ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా రైతుల బాధలు తెలిసిన వ్యక్తిగా నేను ఎక్కడ రైతు ఇబ్బంది పడొద్దని నేను కానీ మా ముఖ్యమంత్రి కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము ఈ కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడక్కడ కొన్ని మిల్లర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి మా నోటీస్కి వచ్చింది. నిన్ననే కలెక్టర్ గారు కూడా ఓ రివ్యూ మీటింగ్ పెట్టి మిల్లర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. సో గతంలో జరిగిన పొరపాటు ఇప్పుడు జరగొద్దని, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ మిల్లర్స్తో కుమ్మక్కై రైతులను ఏ విధంగా మోసం చేసిర్రు, తలుగు పేరు మీద తాలు పేరు మీద ఏ విధంగా దోపిడీ చేసిర్రో అది అందరికి తెలిసింది. సో ఇప్పుడు అది జరుగుతలేదు, వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. సో మా అప్పుడు అన్నీ జరిగినాయి, ఇప్పుడు ఇట్లాంటి అవకతవకలు జరుగుతలేవు అన్నది వాళ్ళ బాధ. కాబట్టి వాళ్ళేదో పోయి వాళ్ళకి టైంపాస్కి అట్లా పోయి రైతుల దగ్గరకు పోయి అంటే కళ్ళాల కాడికి పోయి ఫోటోలు దిగి మళ్ళా ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. నేను రైతులకు ఒకటే చెప్తా ఉన్నా, నేను మాటిస్తూ ఉన్నా, నా నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బందులు చూసుకునే బాధ్యత నాది. డే 1 నుంచి రోజు మీతో టచ్లో ఉంటా ఉన్నా. కాబట్టి ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా నాకు డైరెక్ట్ కాల్ చేయండి, నేను సమస్య పరిష్కారం చేసి అప్పటికప్పుడే వెహికల్స్ అరేంజ్మెంట్, గన్ బ్యాగ్స్ అరేంజ్మెంట్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఎక్కడన్నా తక్కువ పడే ఉంటే తక్షణమే మళ్ళీ అరేంజ్ చేసి అవన్నీ కూడా చివరి గింజ వరకు, నేను ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, చివరి గింజ వరకు మేము కొంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ ఉన్నాం. తడిసిన ధాన్యాన్ని కూడా మా మంత్రి గారు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ మాట్లాడిన విషయం ఈ సందర్భం గుర్తు చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కూడా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదో ముసలి కన్నీరు గారు అక్కడక్కడ కొన్ని దారుణాలు ఇట్లా హెజిటేషన్స్ చేస్తూ ఉన్న నాయకుల గురించి మీకు ఆల్రెడీ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్న రోజుల్లో రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిరు. కల్లాల కాడికి ఆ రోజు 20 రోజులు, 25 రోజులు, 30 రోజులు కూడా పడిగాపులకు కాల్సిన రోజులు ఉన్నాయి వాళ్ళ కాలంలో. సో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కాబట్టి వాళ్ళు ఏదో కావాలని అక్కడక్కడ ఏదైనా బొడ్డలు కనిపిస్తే ఆ బొడ్డల కాడికి పోయి ఫోటోలు దిగి పోజులు కొడతా ఉన్నారు. సో దయచేసి ఇప్పటికైనా రైతులకు సంబంధించిన విషయంలో మీరు ఏదైనా సహకారం అందించే ప్రయత్నం చేయండి తప్ప తప్పుదో పట్టించే ప్రయత్నం చేయండి. నువ్వు మన గోపన్పల్లిలో మాట్లాడించిన రైతు ఎవరో అందరికి తెలుసు, ఆయనే మాట్లాడాడు, ఆయనే మా కార్యకర్తనని. ఆయన వేసుకున్న కండువా అన్ని కూడా సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి. ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అని చెప్పేసి. సో అట్లా కొన్ని అంటే తప్పుదో పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకులకు ఇదో పలుకుతా ఉన్నాం.